జపాన్‌కి సంబంధించి ఏదైతే స్పీడ్ రైలు త్వరలో అయిపోతుందని ఓ పక్కన పదే పదే పేపర్‌లో వార్తలు రాస్తుంటే, ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు జాప్యానికి ఓ భారత మంత్రి, ఇతర అధికారులు కారణం అంటూ జపాన్ మాజీ మంత్రి హిడెకి మకిహారా ఆరోపించారు. ఈ ప్రాజెక్టు మీద ఒక జపాన్ ఇంజినీర్ స్థానిక వార్తాపత్రికల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాల మీదన ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. ఇది ఎంక్వైరీ చేయాల్సినటువంటి అంశం. ఎందుకు? ఎవరా మంత్రి? ఎందుకు జరుగుతోంది? అన్నటువంటిది. అయితే ఆటోమేటిక్‌గా మన విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించేస్తుంది. వాళ్ళని తప్పుబడుతోంది. మీరు వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని దేశం మీద రుద్దొద్దు అన్నటువంటిది. అది జపాన్‌లో ఉన్న ఒక మంత్రి వ్యక్తిగత అభిప్రాయం. ఆ దేశపు అభిప్రాయం కాదు అన్నట్టు. 2030 నాటికి బుల్లెట్ రైలు రావాలి. అయితే 2029కి 28కి తీసుకురాగలిగితే ఈ ప్రభుత్వానికి ప్లస్. లేదు అంటే అది మైనస్. ఆ తర్వాత అధికారంలోకొచ్చి అప్పుడు తీసుకొస్తే ఓకే. అధికారంలోకి రాకపోతే అదే ప్రతిబంధకం అయిపోతుంది. ఆగిపోతుంది. క్రిందటిసారి మహారాష్ట్రలో ప్రభుత్వం మారితేనే ఆగిపోయిందక్కడ.